హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి గగన్ల పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తానని ఆ శరత్ చంద్ర భూమిని పెళ్లి చేసుకుంటానంటే ఏం చేయగలడు? తను ఏమీ చేయలేడు. కాబట్టి రేపే గుడికి వెళ్ళి పంతులు గారితో మీ పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తాను అని శారద చెప్తుంది. శారద మాటలు విన్న గగన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎస్ ఎస్ అని చెప్పి భూమితో తనకి త్వరలో పెళ్లి జరగబోతుందని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట గగన్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ శారద గుడికి వస్తుంది. శారద కాల్ చేసి పిలవడంతో శరత్ చంద్ర వాళ్ళ బావ కృష్ణప్రసాద్ కూడా గుడికి వస్తారు. శారద, నాతో ఏదో మాట్లాడాలని చెప్పావు, ఏం మాట్లాడాలి అని అడుగుతారు. చెప్తానండి, మన గగన్ భూమిని ప్రేమిస్తున్నాడు అని అంటారు శారద. నీకు ఈ విషయం ఇప్పుడే తెలిసేమో, నాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు. నేనే కదా నీకు చెప్పాను, మళ్ళీ కొత్తగా నాకు చెప్తున్నావేంటి శారద అని అంటారు కృష్ణప్రసాద్. అబ్బా, ముందు చెప్పేది వినండి. నిన్న భూమితో మాట్లాడాలి అనుకున్నాను. అప్పుడు ఆ శరత్ చంద్ర నాతో దురుసుగా మాట్లాడాడు. ఏదో భూమి తన సొంత కూతురైనట్టు, భూమి తన వారసురాలైనట్టు, ఈ ఇంటికి ఆ ఇంటికి సంబంధం లేదు, ఇంకెప్పుడు మా ఇంటికి ఫోన్ చేయొద్దు అని చాలా దురుసుగా మాట్లాడారు అని అంటుంది శారద. మనసులో అనుకుంటారు కృష్ణప్రసాద్. నీకు తెలీదు శారద, అది నిజమే. కాబట్టి ఎంతైనా భూమి ఆయన కన్న కూతురే కదా, అందుకే ఆయన అలా మాట్లాడారేమో అని ఆలోచిస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్. ఏవండి, అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. వీలైనంత త్వరలో భూమికి గగన్కి పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తాను. అప్పుడు ఆ శరత్చంద్ర ఏమీ చేయలేడు కదా అని అంటుంది శారద. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట కృష్ణప్రసాద్. ఏంటి శారద, నువ్వు అన్నీ ఆలోచించే మాట్లాడుతున్నావా? భూమికి గగన్కి పెళ్లి ముహూర్తాలా? అది ఇప్పుడప్పుడే కుదిరే పని కాదు అని అంటారు కృష్ణప్రసాద్. ఏ అండి, ఎందుకు కుదరదు? భూమి వాళ్ళకు మాత్రమే సొంతమా? అలా అయితే భూమి మొదట ఉన్నది మన ఇంట్లోనే, మా ఇంట్లోనే ఉంది. అలాంటప్పుడు భూమిని మేము కోడలుగా తీసుకువెళ్ళడంలో ఆయన పర్మిషన్ మాకెందుకు కావాలి అని అంటారు. అది కాదు శారదా, నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వు చెప్పేదంతా నిజమే, ఆయనకి ఎలాంటి హక్కు లేదు. కానీ భూమి ఆయన్ని ఒక తండ్రి స్థానంలో చూస్తుంది. భూమి వాళ్ళ అమ్మా నాన్న దొరికేంత వరకు, తను కనిపెట్టేంత వరకు భూమి శరత్చంద్రని తన కన్న తండ్రి అనుకుంటుంది. అలాంటప్పుడు ఒక కన్న తండ్రి చెప్పే మాటని ఏ కూతురైనా జవదాటుతుందా చెప్పు? జవదాటదు కదా. అందుకే భూమి గగన్ విషయంలో ఇంతలా ఆలోచిస్తుంది. కాబట్టి భూమి వాళ్ళ కన్న తల్లిదండ్రులు దొరికేంత వరకు ఈ విషయాన్ని మనం వాయిదా వేయడం మంచిది శారదా అని అంటారు కృష్ణప్రసాద్. అంటే ఇప్పుడు సమస్య భూమి వాళ్ళ అమ్మా నాన్నలది. భూమి వాళ్ళ అమ్మా నాన్నల్ని వీలైనంత త్వరగా కనిపెట్టగలిగితే భూమిని పెళ్లి చేస్తారా లేదా అని డైరెక్ట్గా వాళ్ళని అడగచ్చు, అంతే కదా. అయితే మీరింకా నాకు మంచి ఐడియానే ఇచ్చారు. ఈ ఐడియా చాలా బాగుంది. అప్పుడు భూమి వాళ్ళ కన్న తల్లిదండ్రుల్ని కనిపెడితే వాళ్ళని గగన్ పెళ్లి చేసుకోవడానికి ఒప్పిస్తే ఇంకా ఇతనితో మనకి పనే ఉండదు అని చెప్తుంది శారద. శారద, అది కాదు అని అంటారు. లేదు, ఇంక మీరేం చెప్పకండి, నేను అంతా అర్థం చేసుకున్నాను. ఇప్పుడే ఈ విషయాన్ని వెళ్ళి గగన్తో చెప్తాను అని చెప్పి ఇంకా ఇంటికి బయలుదేరుతారు. అలా శారద, అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? గగన్ అసలే మొండివాడు. వాడికి గనక నిజం తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాడంటే ఖచ్చితంగా శరత్చంద్ర బావగారే వాడి భూమి కన్న తండ్రిని తెలుసుకుంటాడు. తెలుసుకుంటే వాడి జీవితంలో భూమి మోహన్ చూడడు. ఇప్పుడు ఏం చేయాలి అని కంగారు పడుతూ ఇంటికి వెళ్తారు కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా భూమి గగన్ని తలుచుకుంటూ చాలా హ్యాపీగా ఉంటుంది. చెర్రీ భూమిని చూస్తూ ఉంటాడు. భూమి నా గురించే ఆలోచిస్తుందనుకుంటా, నా గురించే ఆలోచనలో మునిగి తేలిపోతోంది. భూమి
చాలా మంచి అమ్మాయి అని భూమి వైపు చూస్తూ ఉంటాడు చెర్రీ. అప్పుడే ఇంకా చెర్రీకి ఫోన్ కాల్ వస్తుంది. హలో సోదరా, ఏంటి ఇంత మార్నింగ్ కాల్ చేసావు అని అడుగుతారు. రే చెర్రీ, నీకు ఒక గుడ్ న్యూస్ రా అని అంటారు. ఏంటన్నా అని అడుగుతాడు చెర్రీ. రే, నువ్విచ్చిన ఐడియా వర్కౌట్ అయిందిరా. నన్ను ఆ అమ్మాయి ప్రేమిస్తుందని నేను తెలుసుకున్నాను అని అంటాడు హ్యాపీగా. చెర్రీతో గగన్ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. చెర్రీ, నిజమా సోదరా, ఇది నిజంగా గుడ్ న్యూస్. ఇప్పటికైనా అర్థం చేసుకున్నావా ఈ చెర్రీ అంటే ఏంటో అని అంటాడు. అవునరా, నువ్వు నిజంగా లవ్ గురువే. అందుకే నా తరపు నీకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడే వచ్చేసే. ఆఫ్టర్నూన్ మనం లంచ్కి హోటల్లో మీట్ అవుదాం, ఓకేనా అని అంటాడు చెర్రీతో గగన్. ఓకే అన్నయ్య, నేను ఇప్పుడే వచ్చేస్తాను అని అంటారు. రేయ్, నువ్వు మాత్రమే వస్తే ఏం బాగుంటుంది, నీతో పాటు ఇంకెవరినైనా తీసుకురా అని అంటాడు గగన్ కావాలని భూమి కోసం. ఇంకెవరున్నారు? బిందునేగా, అది ఒక మొద్దు మొహంది, అది రాదులే సోదరా అని అంటారు. బిందు అని కాదురా, ఇంకెవరైనా ఉంటారు కదా, వాళ్ళని తీసుకురా అని అంటాడు. వెంటనే ఇంకా ఆలోచిస్తూ ఉంటాడనమాట. అలా చెర్రీ ఇంకెవరున్నారు అని ఆలోచిస్తూ ఉంటాడు. భూమి అని అనేలోపు, ఓ భూమియా, అవునులే, ఎంతైనా మీ ఇంట్లో ఉంది కదా, నీకు అభిమానం ఎక్కడ పోతుంది. ఓకే భూమిని నేను తీసుకువస్తాలే సోదరా అని అంటాడు చెర్రీ. రేయ్, తను రాకపోతే ఒప్పించు సరేనా అని అంటాడు. సరే, తప్పకుండా ఒప్పిస్తాను అని ఇంకా చెర్రీ భూమి దగ్గరికి వెళ్తాడు. మువ్వా అని పిలుస్తూ ఉంటాడు. అయినా తనైతే పట్టించుకోకుండా ఏదో ధ్యాసలోనే ఉంటుందన్నమాట భూమి. మువ్వా అని అనేసరికి అప్పుడు చూస్తుంది భూమి. ఏంటి ఇంత గట్టిగా ఎందుకు పిలిచావు చెర్రీ అని అడుగుతారు. ఇదేంటి మువ్వా, గత పావు గంట నుండి నేను నిన్ను పిలుస్తూనే ఉన్నాను, నువ్వే ఉలుకు పలుకు లేకుండా ఉన్నావు, అందుకే గట్టిగా అరిచాను అని అంటాడు చెర్రీ. ఓ అవునా అని సిగ్గుపడుతూ ఉంటుంది భూమి. మువ్వా, నువ్వు రెడీ అవ్వు, బయటకు వెళ్దాం అని అంటాడు. బయటికా, ఎక్కడికి అని అడుగుతుంది భూమి. ఏం లేదు మువ్వా, సోదర కాల్ చేశాడు, అన్నయ్యకి తన లవ్ సక్సెస్ అయిందంట, అందుకే మనకి పార్టీ ఇస్తారని రెస్టారెంట్కి రమ్మంటున్నాడు, నిన్ను కూడా తీసుకురమ్మని మరీ చెప్పాడు, నువ్వు రాకపోతే బాగోదు, కాబట్టి మనం త్వరగా బయలుదేరదాం అని అంటాడు. అంటే నాకు రావాలని లేదు, నువ్వు వెళ్ళి చెర్రీ అని అంటుంది క్యాజువల్గా భూమి. ఇంక భూమి అంతరాత్మ భూమి దగ్గరికి వచ్చి, ఏయ్, ఇదే మాటపై ఉండు, మళ్ళీ ఒకవేళ నువ్వు రెస్టారెంట్కి వెళ్ళావనుకో, నువ్వు ప్రేమిస్తున్నావని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోతుంది, అప్పుడు నువ్వు ఏమీ చేయలేవు అని అంతరాత్మ చెప్తూ ఉంటుంది. నేను అదే పనిలో ఉన్నానులే అని అంటుంది భూమి. మువ్వా, నిన్ను తీసుకురమ్మని అన్నయ్య మరీ చెప్పాడు, నువ్వు రాకపోతే అస్సలు బాగోదు, ప్లీజ్ కనీసం నా కోసమైనా రావచ్చు కదా, ప్లీజ్ భూమి ప్లీజ్ అని అడుగుతాడు చెర్రీ. గగన్ గారిని మళ్ళీ చూడాలనిపిస్తోంది, ఏం చేయను, సరే వస్తాను అని చెప్పేస్తుంది. చెప్పేశావా, ఎందుకు నా మాటినట్లేదు నువ్వు అని అడుగుతుంది అంతరాత్మ. సర్లే, రెస్టారెంట్కే కదా, అయినా చెర్రీ గారు కూడా ఉన్నారు కదా, నాకేమీ కాదు అని చెప్పి ఇంకా హ్యాపీగా రెడీ అవుతుందన్నమాట భూమి. ఇది ఇలా ఉండగా శారద ఇంటికి రీచ్ అవుతుంది. చాలా కోపంగా ఉంటుందన్నమాట శారద. ఇంకా గగన్ కూడా హోటల్కి రెస్టారెంట్కి వెళ్ళడానికి రెడీ అయ్యి కిందకి వస్తాడు. కోపంగా ఉన్న శారద వైపు చూస్తూ ఉంటాడు. అమ్మా, ఏమైంది అలా ఉన్నావు, ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడుగుతాడు. ఏం చెప్పమంటావురా, ఒక ఇంపార్టెంట్ విషయంపై గుడికి వెళ్ళాను, కానీ నాకు నిరాశే ఎదురైంది, అందుకే ఇంత కోపంగా ఉన్నాను. కానీ నువ్వు ఒక విషయాన్ని తెలుసుకోవాలిరా గగన్ అని అంటారు. శారద, ఇంపార్టెంట్ విషయమా, ఏంటమ్మా అది అని అడుగుతాడు గగన్. చూడు గగన్, నీకు భూమికి పెళ్ళి చేయాలనుకుంటున్నానని నేను చెప్పడం నీకు తెలుసు కదా, కానీ భూమిని పెళ్ళి చేయాలంటే
ఆ శరత్చంద్ర పర్మిషన్ మనకి కావాలంట అని అంటుంది శారద. ఏంటి, శరత్చంద్ర పర్మిషన్ కావాలా? అయినా వాడెవడమ్మా? భూమి మన ఆడపిల్ల, మన ఇంట్లో ఉన్న అమ్మాయి. తను ముందు మనకే పరిచయం అయింది. అలాంటప్పుడు వాడెవడు తనపై అజమాయిషీ చేయడానికి అని అంటారు. నేను అదే అనుకున్నాన్రా. అందుకే భూమి నీకు దక్కాలి అన్నా, భూమి మన ఇంటికి కోడలిగా అడుగు పెట్టాలి అన్నా మన దగ్గర ఉన్న దారి ఒక్కటే అని అంటారు శారద. ఏంటది అని అడుగుతాడు గగన్. ఏంటి అంటే, అది నువ్వు భూమి వాళ్ళ కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవడం అని అంటారు శారద. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. అంటే అని అంటాడు. అవునరా, ఆ శరత్చంద్రని భూమి కన్న తండ్రిలా ఫీల్ అవుతుంది. అది భూమి మంచితనం. కానీ ఆ శరత్చంద్ర మనపై కోపంతో భూమికి నీ మనసులో నువ్వు ఉన్నా అతన్ని ఇచ్చి చేయడానికి సిద్ధంగా లేడు. కాబట్టే నువ్వు భూమి కన్న తల్లిదండ్రుల్ని తెలుసుకుంటే ఖచ్చితంగా భూమి వాళ్ళ అమ్మా నాన్న మాట వింటుంది. అప్పుడు నువ్వు ఎంతో మంచివాడివని తెలుసుకొని నీకిచ్చి పెళ్లి చేయడానికి వాళ్ళు ఒప్పుకుంటారు అని అంటుంది శారద. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట గగన్. నువ్వు చెప్పేది నిజమే. ఎందుకంటే భూమి ఆ శరత్చంద్రనే నాన్న అనుకుంటుంది. కాబట్టి ఎలా అయినా భూమి అసలైన అమ్మా నాన్న గురించి తెలుసుకొని వెంటనే వాళ్ళని భూమితో నా పెళ్ళి జరిగేలా నేను ఒప్పించి తీరుతాను అని చెప్పి ఇంకా గగన్ హ్యాపీగా రెస్టారెంట్కి రీచ్ అవుతాడు. ఇంకా రెస్టారెంట్లో వెయిట్ చేస్తూ ఉంటారనమాట చెర్రీ అండ్ భూమి. ఏంటి సోదరుడు ఇంకా రాలేదు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలా గగన్ అయితే రీచ్ అవుతాడనమాట ఆ రెస్టారెంట్కి. గగన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. సోదరా, కంగ్రాచులేషన్స్ సోదరా, నువ్వు హ్యాపీగా ఉన్నావు. నీ ఫేసే తెలిసిపోతుంది. నీ లవ్ సక్సెస్ అయినందుకు మాకు వేరే పార్టీ ఇస్తావనుకున్నాను, కానీ ఈ పార్టీ ఇచ్చావా అని అడుగుతాడు. రేయ్, ఏంట్రా మాటలు? అయినా నేను ఆల్కహాల్ జోలికి వెళ్ళటం లేదులే అని అంటాడు గగన్. అవును, నువ్వు మంచివాడివి. అవును, మరి మాకు వదిన్ని ఎప్పుడు పరిచయం చేస్తున్నావు అని అడుగుతాడు. ఇంక పాపం చెర్రీ, నీ కళ్ళ ముందే ఉందిరా అని అంటాడు గగన్. ఒక్కసారిగా చెర్రీ షాక్ అయిపోతాడు. ఏంటి, ఏమన్నావు అని అంటాడు. అంటే ఎప్పుడు తన కళ్ళ ముందే ఉన్నట్లు నాకు అనిపిస్తుంది అని కవర్ చేసేస్తాడు గగన్. ఓ అవునా, అంతేనా, సరేలే అని ఇంకా చెర్రీ. నాకే ఇలా వినబడిందా? లేదులే, సోదరుడు మామూలుగా చెప్పుంటాడు, నాకు వేరేగా వినబడింది అని పాపం క్యాజువల్గా అనుకుంటాడు చెర్రీ. ఇంకా భూమి మాత్రం ప్రేమగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. గగన్ కూడా చాలా ప్రేమగా పాపం భూమి వైపు చూస్తూ ఉంటాడు. చెర్రీ, కొంచెం వెళ్ళి వాళ్ళకి ఆర్డర్ చెప్పిరారా, ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అంట అని అంటారు. సరే అని చెప్పి పాపం చెర్రీ అక్కడికి వెళ్తాడు. ఇంకా వెళ్ళేలోపు గగన్ భూమితో మాట్లాడుతూ ఉంటాడు. భూమి, నేను నాకు వెంటనే చూడాలనిపించింది, అందుకే ఇలా అరేంజ్ చేయాల్సి వచ్చింది. భూమి, నాకు నువ్వు కొన్ని విషయాలు చెప్పాలి అని అంటారు. మీరు ప్రేమ విషయం తప్ప ఏ విషయం అడిగినా నేను చెప్తాను అని అంటుంది. సరే, ప్రేమ విషయం కాదు. అవును, మీ అమ్మా నాన్నని తెలుసుకోవాలనుకున్నావు కదా భూమి, అది ఎక్కడి వరకు వచ్చింది అని అడుగుతారు. అంటే అది అది అని తడబడుతూ ఉంటుంది భూమి. అది అంటున్నావేంటి భూమి? సరే ఒకటి చెప్పు, మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు? ఎక్కడుంటారో నీకు తెలియదు కాబట్టి నువ్వు వాళ్ళని లాస్ట్ టైం ఎలా నువ్వు తప్పిపోయావు, నువ్వు ఎలా కనిపెట్టాలనుకుంటున్నావు, వాళ్ళ పేర్లేంటి అని అడుగుతూ ఉంటాడు గగన్. ఏమండి, ఇప్పుడు మీకు అదంతా ఎందుకు అని అంటుంది. అదేంటి భూమి, నువ్వు హైదరాబాద్ వచ్చిందే మీ అమ్మ నాన్న గురించి తెలుసుకోవడానికి కదా, అలాంటప్పుడు నాకెందుకంటావేంటి అని అంటాడు గగన్. అది తెలుసుకోవడానికి నేనున్నాను కదా, మీరెందుకని అలా అంటారు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట భూమి. ఇంకా పాపం గగన్ ఆలోచిస్తూ ఉంటాడు.
భూమి ఎందుకు ఈ విషయాన్ని చెప్పడానికి కంగారు పడుతుంది? భూమి చెప్పకపోతే నేను తెలుసుకోలేనా ఏంటి అని ఇంక వెంటనే అలా భూమి వైపు చూస్తూ ఉంటాడనమాట గగన్. అప్పుడే కరెక్ట్గా బర్త్డే పార్టీకి నక్షత్ర కూడా వస్తుంది. హే వావ్, బావ కూడా ఇక్కడికి వచ్చాడే అని ఇంకా గగన్ దగ్గరికి వెళ్తుంది. బావా, నువ్వు నువ్వు ఇక్కడున్నావేంటి అని అడుగుతుంది. అబ్బా అని చెప్పి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు గగన్. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు చెర్రీ. నేను మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చాను, అయినా మీ పార్టీకి నన్ను పిలవకపోవడం ఏంటి అని అంటుంది నక్షత్ర. ఇది ప్రైవేట్ పార్టీలే, అందుకే పిలవలేదు అని అంటాడు గగన్. రే చెర్రీ, నేను బయలుదేరుతానురా, నాకు ఆఫీస్లో వర్క్ ఉంది అని చెప్పి ఇంక తప్పించుకొని అక్కడి వెళ్ళిపోతాడనమాట గగన్. ఇంకా భూమి గగన్ వైపే చూస్తూ ఉంటుంది. ఇంకా గగన్ భూమి అరకు నుండి వచ్చింది కాబట్టి భూమిని పెంచిన వాళ్ళకి కలవాలి, కలిసి వాళ్ళని వెళ్ళి అడగాలి అని చెప్పి ఇంకా అరకులో భూమి ఎక్కడ పెరిగింది అనే వాళ్ళ డీటెయిల్స్ అయితే పాపం కష్టపడి కనుక్కుంటాడనమాట గగన్. ఇంకా కనుక్కొని భూమి వాళ్ళ అమ్మ నాన్న ఎవరు, వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పి ఇంకా మొత్తం కనుక్కుంటాడు. భూమి మాకు రైల్వే స్టేషన్లో దొరికింది బాబు, తను ఇలా వస్తుంటే మాకు ఒక చెత్త బండిలో దొరికిందని చెప్పేసరికి ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే తను చిన్నప్పుడు తను టెడ్డీ బేర్లో చూసిన ఒక అమ్మాయి, మువ్వ అనే అమ్మాయి భూమినేనని తెలుసుకొని ఒక్కసారిగా గగన్ అయితే షాక్ అయిపోతాడు. అంటే ఆ ఫ్యాక్టరీ దగ్గర టెడ్డీ బేర్లో నేను చూసింది భూమియేనా? అంటే ఆ ఫ్యాక్టరీకి భూమికి ఏదో ఏదో సంబంధం ఉంది, ఖచ్చితంగా ఉంది అని చెప్పి ఇంకా పాపం ఆలోచిస్తూ ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తాడనమాట గగన్. ఇంకా ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి భూమి వాళ్ళ అమ్మ ఫోటోని తెచ్చుకుంటుంది కాబట్టి ఆ శోభాచంద్ర ఎవరు అని చెప్పి వాళ్ళ అమ్మ అని తెలుసుకొని ఎవరో అని ఎంక్వైరీ చేసి చూసేసరికి శోభాచంద్ర శరత్చంద్ర భార్యని, శరత్చంద్రే భూమి కన్న తండ్రి అని తెలుసుకుంటాడు గగన్. భూమి శరత్చంద్ర కన్న తండ్రి అని తెలుసుకొని ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు గగన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.